సెక్స్ చేస్తేనే పుడతావు, సెక్స్ అనేది పాపం ఆయన దృష్టిలో. ఎవరు చెప్పారు? కానీ హిందూ ఎవరు చెప్పారు? మైథాలజీ ప్రకారం సెక్స్ చేస్తే పాపం అని ఎవరు చెప్పారు నీకు? జన్మతా పాపం ఏంటి? అది సెక్స్ చేస్తే పాపం అని మీరు ఎలా చెప్తారు? జన్మతా పాపం ఏంటి? సెక్స్ చేస్తే పాపం అని మీరు ఎలా చెప్తారండి? మీరు ఇందాక సెక్స్ పాపం అన్నారు కదా. నేను అన్నానా? అరే దేవుడు ఇట్లా చేస్తున్నాడు, శివుడు పలానా అతను చేస్తున్నాడు, సెక్స్ అనేది పాపం అని. సెక్స్ పాపం కాదండి, అక్రమంగా వ్యభిచారం చేయడం పాపం. అది ఎప్పుడు మీరు రాజ్యాంగాన్ని మాట్లాడుతున్నారు. సెక్స్ చేయడం పాపం కాదు. సెక్స్ అనేది మీరు రాజ్యాంగాన్ని నీ జీవిత భాగస్వామితోటి నువ్వు చేసేది పాపం కాదు తప్ప, నువ్వు వ్యభిచారం చేసేది పాపం. లేదు సార్, నువ్వు వ్యభిచారం నీ భార్యతో నీ భార్య కాకుండా విచ్చలవిడిగా బయట రకరకాల వ్యభిచారాలు చేయటం, లేకపోతే ఇంకో రకంగా అక్రమంగా నువ్వు చేసేటటువంటి పని ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా రాజ్యాంగం 100 సంవత్సరాల క్రితం లేదు. బైబిల్ కూడా అదే చెప్తుంది, వాడు అక్రమ సంబంధం వ్యభిచారం చేయొద్దు అని రాజ్యాంగం చెప్పింది. ఏ వ్యభిచరించొద్దు అని బైబిల్లో యేసుక్రీస్తు చెప్పాడు. అబ్రహాం అంతమందితో చేశాడు. ఎవరు? అబ్రహాం ఏం చేశాడు? సెక్స్ ఎందుకు చేశాడు? ఎంతమంది? అబ్రహాంకి ఎంతమంది పిల్లలు? ఎంతమంది చెప్పండి. అబ్రహాంకి ఎంతమంది? అబ్రహాం వ్యభిచారం ఏం చేయలేదే. ఎంతమంది పిల్లలు? ఎంతమంది పెళ్ళాలంటారు? ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఆయన వ్యభిచారం చేయలేదు. ఎంతమంది పిల్లలు సార్ అబ్రహాంకి?